మనసుంటే మార్గం ఉంటుంది. సరే, ఏ రహస్యం చెప్పడం కోసం నన్ను ఇక్కడికి రమ్మన్నావు? మీకొక మామిడి ఫ్రెండ్గా ఉన్నట్టు నాకు తెలిసింది. ఎందుకని మీరు అందరినీ ఈ విధంగా మోసం చేస్తున్నారు? అసలు ముందు మామిడ్స్ అనే వాళ్ళే లేరు తెలుసా? రెండో విషయం, ఒకవేళ ఇది నిజమే గనక అయ్యుంటే తనెందుకు మీకు ఫ్రెండ్ అవుతుంది? తను మీకు నిజంగా ఫ్రెండ్ అయితే నాకు నిరూపించి చూపించండి. కమాన్, నిరూపించు కమాన్. అరే, నిజంగానే మర్మేడ్లు ఉన్నారు. మేము ఒకసారి ఫ్రెండ్స్ అందరం కలిసి ఫుల్ మర్మేడ్ ఫ్యామిలీని కాపాడాం. అప్పటి నుంచి వాళ్ళు నా ఫ్రెండ్స్ అయిపోయారు. నువ్వు చూస్తూ ఉండు, నేను చెప్పేది నిజమని ఇప్పుడే నిరూపిస్తాను. మరీనా, మరీనా! అలా చూడు, మరీనా వచ్చేసింది. నోరు మూసుకో. ఏంటి, నీ కళ్ళని నువ్వే నమ్మలేకపోతున్నావా? మీరు నన్ను పిలిచారా? శాకా, త్వరగా ఇక్కడికి రా. నిజంగానే మమ్మీడ్ ఉంది, త్వరగా రా. నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను శాకా. రంగీలా మై డియర్, నువ్వు చాలా అమాయకుల్లా ఉన్నావు. మే వీసిన వలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చి ఇరుక్కున్నావు. మర్మేడ్ ఉందని మాకు బాగా తెలుసు. దాన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలనుకున్నావు. ఆ పనిని నువ్వు నాకు సులభం చేసేసావు. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. మీరు ఎప్పటికీ మారరా? మరీనా, ఇక్కడి నుంచి పారిపో త్వరగా. రంగీలా, కాపాడండి! రుద్రాన్ని పిలవండి! రంగీలా! వద్దు, శాకాల్, వదిలేసేయ్. సారీ మరీనా, వీళ్ళు నన్ను మోసం చేశారు. బాయ్ బాయ్. సారీ రుద్ర, వెరీ సారీ. ఆ సమయంలో తన మాటలు ఎలా నమ్మేనో అర్థం కావడం లేదు. మనం మరీనాని కాపాడి తీరాలి. అందరూ కాస్త ప్రశాంతంగా ఉండండి, మౌనంగా ఉండండి. కింగ్ శాకాల్ మీ ఎంటర్టైన్మెంట్ కోసం సముద్రపు అడుగు భాగానికి వెళ్లి ఈ మరమెడ్ ని పట్టుకుని తీసుకువచ్చారు తెలుసా? మీరు ఇంతసేపు ఎదురు చూస్తూ ఉన్నది ఇప్పుడు జరగబోతోంది. మీకోసమే స్టార్ట్ అవ్వబోతోంది ఈ మర్మెడ్ షో. నేను ఏం చేయను, నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపించు. మరీనా, కుదరదని చెప్పకూడదు. నేను చెప్పింది నువ్వు చేయాల్సిందే. ఒకవేళ నువ్వు గనక కాదంటే ఈ నీళ్లు చాలా చల్లపడిపోతాయి. ఆ తర్వాత నువ్వు వదిలే ఊపిరి కూడా ఐస్ గడ్డలా మారిపోతుంది. నా మాట మీద నమ్మకం లేదా? డెమో ఇవ్వనా? హకీరా, జకీరా, ఈ నీళ్ళని ఐస్ గడ్డలా మార్చే. వద్దు, అలా చేయకు. అలా చేస్తే నేను ఫ్రీజ్ అవుతాను. నువ్వు చెప్పింది నేను చేస్తానులే.
రుద్రా! మరీనాని వదిలిపెట్టు షాకాల్. హలో రుద్ర, వెల్కమ్ టు కాల్ సిటీ. నువ్వు నీ ఫ్రెండ్ ని కాపాడలేవు, ఎందుకంటే నేను అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాను. నీకు అనుమానంగా ఉంటే ట్రై చేసి చూడు. షాకాల్, నువ్వు ఎంత మమ్మల్ని అడ్డుకోవాలని చూసినా మేము ఖచ్చితంగా మరీనాని కాపాడుతాం. నీకు నా మాట మీద నమ్మకం లేకపోతే అక్కడున్న స్క్రీన్ లో నీకు లైవ్ టెలికాస్ట్ చూపిస్తాను, చూడు. ఇక్కడ ఉన్న గాలిలో నీ మొహాన్ని నేను ఫీడ్ చేసి ఉంచాను. నువ్వు ఎంత దగ్గరకు వస్తున్నావో అంత దగ్గరగా నేను ఈ మెరీనాకి దారుణం జరుగుతుంది రుద్రా. కావాలంటే ప్రయత్నించి చూడు. ప్లీజ్ దీన్ని ఆపండి, నేను ఫ్రీజ్ అయిపోతాను. నీళ్ళని నార్మల్ చేయండి. జిబాయిస్కా వాటర్ కంట్రోల్. శాకాలతోనే ఆటలా? మనకెందుకని ఉన్నట్టుండి ఇంత బాగా చలేస్తుంది. నేను చేస్తున్న మ్యాజిక్ రివర్స్ అయ్యి మన పైన పనిచేస్తుంది. ప్రయత్నించండి, ఇంకా ప్రయత్నించి చూడండి. ఆ అక్వేరియం ని బద్దలు కొట్టండి. మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, దయచేసి అక్వేరియం ని బద్దలు కొట్టుకు ప్లీజ్. రుద్ర, ఒకవేళ అక్వేరియం ని బద్దలు కొట్టామంటే మన ముక్కు, చెవులు, కాళ్ళు అన్ని డ్యామేజ్ అయిపోతాయి. షాకాల్, సంతోషపడింది చాలు. నువ్వు ఇంక ఎంతోసేపు మరీనాని బంధించలేవు. నేను మళ్ళీ వస్తాను. రుద్ర, నన్ను కాపాడు. నువ్వేం భయపడకు మరీనా, అతి త్వరలోనే నేను కాపాడుతాను. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలబ్బా? చేయాలి? ఫ్రెండ్స్, నేను చేసింది తలుచుకుంటే నాకే చాలా సిగ్గుగా ఉంది. ఇప్పుడు మరీనా ఏం చేస్తోందో రంగిలా ఏంటో. బాధపడ్డం ఆపండి. ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. షాకాల్ కాల్ సిటీ గాలిలో నా మొహాన్ని ఫిక్స్ చేశాడు. ఆ గాలికి నా మొహం తెలిసినట్టయితే నన్నెలా అడ్డుకుంటుంది చెప్పండి. అసలు ఏమంటున్నావ్? నేనేం చెప్తున్నానంటే నా మొహాన్ని నేను మార్చుకుంటే నా ఎంట్రీని ఎవరు అడ్డుకోగలరు చెప్పండి. అరే, ముందు నేను చెప్పేది వినండి. ఇదిగా పట్టుకో. భలే, భలే.
చాలా బాగుంది. ఏ? అందరూ నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఈ జోగా మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేశాడు. అరే ఏమంటున్నాడు? తను చీటింగ్ చేసి మరీనాని ఇక్కడికి తీసుకొచ్చాడు. మీరే చెప్పండి, మరీనా సముద్రంలో జీవించే హక్కు ఉందా లేదా చెప్పండి. అరే అసలు తను ఏం చెప్తున్నాడు? మీరందరూ మరీనాని కాపాడడం కోసం నాకు సహాయం చేస్తారా చెయ్యరా? మాకు ఈ సాయం చెయ్యం, సాయం చెయ్యం. మనసుంటే మార్గం ఉంటుంది. మీరందరూ ఒకేలా ఉన్నారు, మోసగాళ్ళలా ఉన్నారు, జాలి దయ లేని వాళ్ళలా ఉన్నారు. మిమ్మల్ని నేను నమ్మను. ఇక్కడి నుంచి వెళ్ళొస్తాను. ఓ, రంగీలతో పాటు మైరావరన్ కూడా వచ్చేసారా? కానీ ఆ కొత్త అమ్మాయి ఎవరై ఉంటుంది? నువ్వు ఇక్కడికి వచ్చుండకూడదు. నువ్వు కూడా ఒక మర్మైడే అని వీళ్ళకి తెలిసిందంటే నిన్ను కూడా అక్వేరియంలో వేసేస్తారు. నువ్వు ఇప్పుడే ఇక్కడి నుంచి పారిపో, అర్థమైందా? లేదు, ఏదేమైనా నేను నా ఫ్రెండ్ని కలవకుండా ఇక్కడి నుంచి వెళ్ళలేను. అరే అదే నువ్వు నీ ఫ్రెండ్ ని చూసేసావు కదా, మరెందుకు ఇక్కడ నుంచి ఇలా సమయం వేస్ట్ చేస్తున్నావు? కాల్ సిటీకి ఒక్కసారి వచ్చారంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం చాలా కష్టం. హలో ఎవ్రీబాడీ, కాల్ సిటీకి మరో మర్మైడ్ వచ్చేసింది. అరే మరో మర్మైడ్, సూపర్ సూపర్, త్వరగా త్వరగా తీసుకురండి. షాకాల్, అటు చూసావా? తనే మర్మైడ్ ఫ్రెండ్. తను చూడడానికి ఇక్కడికి వచ్చింది. నా సంతోషం రెట్టింపు కాబోతోంది. వద్దు, తనని వదిలేయండి, వదిలేయండి. ఎవరైనా నన్ను కాపాడండి. మరీనా, నన్ను వదలు. నువ్వు ఎవరు? వదలు. మరీనా నేనే రుద్రాణి. నేను చెప్పినట్టే చెయ్యి, సరేనా? రుద్ర నువ్వా? సారీ. నేను చెప్పేది విను. ఫ్లోరినా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వీళ్ళు నీతో షో చేయిస్తారు. చాలు చాలు, అలాగే ఆపండి. ఇప్పుడు నా దగ్గర 2 మర్మైడ్లు ఉన్నాయి. మీరిద్దరు కలిసి షో చేయాలి. మొదలు పెట్టండి, మొదలు పెట్టండి. షోవా? నా వల్ల షో చేయడం కుదరదు. ఫ్లోరినా, నువ్వు షో చేయకపోతే వీడి నీళ్ళని ఐస్ గా మార్చేస్తాడు. అరే, నాకు ఈ షో చాలా బాగా నచ్చింది. వావ్, నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు రుద్ర కూడా మెరీనా లాగా స్టంట్స్ చేయగలడన్నమాట. రుద్ర, నువ్వు ఏమనుకున్నావు? ఇలా మారు వేషంలో వస్తే నేను నిన్ను కనిపెట్టలేను అనుకున్నావా? నేను షాకాల్. నేను ఎగిరే పక్షుల్ని రెక్కలు లెక్క పెట్టేవాణ్ణి. నీ ఫ్రెండ్ ని నువ్వు కాపాడటానికి ఎలాగైనా ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. నేను కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. ఇప్పుడు నువ్వుగా అక్వేరియం లోపలికి వచ్చేసావు. ఇక నువ్వు తలుచుకున్నా ఇందులోంచి బయటికి రాలేవు. చూడండి కాల్ సిటీ, ఎప్పుడు పొగరుగా తిరుగుతుండే రుద్ర ఇప్పుడు నా ముందు ఎలా కాముగా ఉన్నాడు. ఓ నో, షాకాల్ తెలివిగా ఆలోచిస్తున్నాడు. మనం వెంటనే తాతయ్యతో ఈ విషయం చెప్పాలి. అరే రే 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 రే, తప్పించుకుందా చూస్తున్నారా? తప్పించుకోవడానికి ఇక్కడ ఏ దారి లేదు. మరి అలాగే నిలబడండి, లేకపోతే మిమ్మల్ని కూడా అక్వేరియంలో పడేస్తాను.
ఇప్పుడు జైసింగ్ చౌహాన్ కి వెళ్ళి ఇక్కడ పరిస్థితి చెప్పేయడానికి ఎవరికి కుదరదు. ఇప్పుడు ఇక్కడ జరగబోయేది గ్రాండ్ మరీనా షో. ఓ చాలా బాగా నచ్చింది. ఓకే రుద్ర, నువ్వు షో చేస్తావా లేదా నీళ్ళలో మునిగిపోతావా? రెడీ సరే 1 2 అండ్ వద్దు షాకాల్ ఆపు, మేం షో చేస్తాం. మరీనా నీకేమైంది? మరీనా కళ్ళు తెరు. రుద్ర, నాకు ఊపిరి ఆడట్లేదు. రుద్ర, షాకాల్ వెంటనే షో ఆపు. తనకేదో అయింది, తనకు ఊపిరి అందడం లేదు. ఏమైంది? ఏమంటున్నారు? ఈ షాకాల్ కి బుర్ర లేదనుకున్నావా? మ్యాజిక్ చేయలేవు కాబట్టి ట్రాజిక్ చేద్దాం అనుకున్నావా? అరే, సూపర్. మెరీనా, నా బంగారు తల్లి. షాకాల్, ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని బంధించావు? వెంటనే వదిలేయ్, లేకపోతే నీ కాల్ సిటీ మొత్తాన్ని నాశనం చేస్తాను. ఏమిటి? అరే, మర్మైడ్ కింగ్, నువ్వు ఈ కాల్ సిటీని అంతం చేద్దాం అనుకుంటున్నావా? నాతో తలపడిన వాళ్ళు అంతమైపోయినట్టు చరిత్రే ఉంది. ఇంకా మంచిదైంది నువ్వే వచ్చావు. ఇప్పుడు మర్మైడ్ ఫ్యామిలీ షో జరగబోతోంది. షాకాల్, మేము 24 గంటలకు ఒకసారి బయటకు వచ్చి ఊపిరి పీల్చుకొని తీరాలి. నువ్వు మెరీనాని 24 గంటల కంటే ఎక్కువగా నీళ్ళల్లో ఉంచావు కాబట్టి తన ఆరోగ్యం బాగోలేదు. ముందు మా అబ్బాయిని బయటకు వచ్చేలా చెయ్యి, ఆ తర్వాత నువ్వేం చెప్పినా చేస్తాను. సరే సరే ఊరుకోండి, మీ డ్రామాలు ఆపండి. నేను కేవలం 5 సెకండ్లకి మాత్రమే మెరీనాని బయటికి తీసుకొస్తాను. రుద్రా, ఈ మ్యాజికల్ షీల్డ్ నుంచి మెరీనా మాత్రమే బయటికి రాగలదు, నువ్వు కాదు. Zibaska, boom, check, boom. Fly so high. లేదు లేదు, ఇది జరగడానికి వీల్లేదు. మీరు ఇక్కడి నుంచి తప్పించుకోకూడదు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఏమాత్రం అంచనా వేయకు. ఇదంతా నా ప్లానే. ఈ ప్లాన్ లో మరీనా వాళ్ళ అమ్మ నాన్న కూడా నాకు సహాయం చేశారు. ఏంటి, అందరూ కలిసి నన్ను మోసం చేశారా? నాతోనే నాటకాలు ఆడతారా? మరీనాని నా నుంచి కాపాడావు కదూ, ఇప్పుడు నువ్వు ఎలా తప్పించుకుంటావో చూస్తాను. నా వల్ల ఇప్పుడు నిన్ను శిక్షించొచ్చు, కానీ ఈ రోజు నిన్ను శిక్షించను. మరీనా వాళ్ళ అమ్మ నాన్నే నేను శిక్షిస్తారు. నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. నేను మాత్రకుండి గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి, నేను షాకాల్.
ఏంటి షార్కా ఇక్కడ చేస్తున్నావు నన్ను చేయకు నన్ను వదిలే వద్దు వద్దు నన్ను చేయకు నన్ను వదిలే వద్దు 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 నన్ను చేయకు కాపాడండి ఎవరైనా కాపాడండి ఎక్కడో తప్పించుకుని ఇక్కడికి వచ్చి ఇరుకున్నట్టు అయిపోయింది నాకు కదా నన్ను కాపాడండి సఫోలా నువ్వు ఎక్కడున్నావు త్వరగా రా నా సంగతి అయిపోయింది ఎవరైనా నన్ను కాపాడండి ఈ షో కూడా చాలా అద్భుతంగా ఉంది నన్ను కాపాడండి సఫోలా నువ్వు ఎక్కడున్నావు రుద్రా నిన్ను అసలు వదిలిపెట్టాను థ్యాంక్ యూ రుద్ర. నా కూతురు మెరీనా కోసం ఎన్నో హెల్ప్లు చేశావు. దీన్ని ఎన్నటికీ మర్చిపోం. వెళ్ళొస్తాం. థ్యాంక్ యూ సో మచ్ రుద్ర